ఈస్టర్ పండుగ దినాన కొలంబోలో, శ్రీలంకలోని కొలంబోలో క్రైస్తవ క్రైస్తవులపైన జరిగినటువంటి దాడిని ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రైస్తవుల పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ఇది మానవులు తలదించుకునేటువంటి చర్య. ఎందుకంటే దాదాపు క్రైస్తవులు ఎంతో శాంతియుతంగా జరుపుకుంటున్నటువంటి ప్రార్థనలో దొంగచాటు దెబ్బ అని మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాం. దీనిపైన మరి రాజకీయ నాయకులు కానీ అటు మీడియా వాళ్ళు కానీ కనీసం కూడా స్పందించినటువంటి తీరు చాలా బాధాకరం. అలాంటి సంస్థలు ఏవైతే మరి దాడులు పాల్పన్నాయో అలాంటి సంస్థలను భవిష్యత్తులో కంప్లీట్గా పూర్తిగా నిషేధించాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం అంటే ఎల్టీటీ వాళ్ళని ఏ విధంగా అయితే మరి నిషేధించడానికి మన భారతదేశ ప్రభుత్వం ఏ విధంగా అయితే కృషి చేసిందో ఇలాంటి సంస్థలలో కూడా నిషేధించడానికి భారతదేశ ప్రభుత్వము మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగం కూడా క్రైస్తవుల మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడుల పట్ల నిజంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదే రీతిగా క్రైస్తవ మైనార్టీలకు కూడా కావాల్సినటువంటి రక్షణ కూడా కల్పించాలని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్చిల పైన కూడా ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు కూడా తీసుకొని భవిష్యత్తులో క్రైస్తవ మైనార్టీలకు మంచి భద్రత కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డాక్టర్ ఎం ప్రవీణ్ కుమార్, ఐసీసీ నేషనల్ చైర్మన్.